హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పంజాబీ డ్రెస్ కటింగ్ ఆల్రెడీ చేసాం కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూస్తామండి. ఇది పంజాబీ డ్రెస్ అన్నమాట, ఎల్లో కలర్ది ప్యాంట్. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో అండి. సో ఈ వీడియో ఎలా మనం స్టిచ్ చేసాము ఈ టాప్ అనేది ఇప్పుడు చూద్దామండి, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, నెక్ డిజైన్ చేసుకుంటాము క్యాన్వాస్లో. ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ మార్జిన్తో చుట్టుపక్కల మొత్తం కటింగ్ చేసేస్తామన్నమాట. సో తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్తో సైడ్ మొత్తం ఇలాగా స్టిచ్చింగ్ చేసేస్తాము వీడియోలో చూపించిన విధంగా, ఓకేనా అండి. సో వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఒక లైక్ మాకు చాలా వాల్యుబుల్. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మనము అక్కడొక్కడ ఖర్చు పెట్టుకుంటామన్నమాట. సో తర్వాత మనము మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇందుకు కూడా మధ్యలో వచ్చేసి మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను రిమూవ్ చేస్తున్నానండి. సో తర్వాత మధ్యలో పార్ట్లో మనము వి ఆకారం నేను షేప్ పెట్టాను అక్కడ ఆల్రెడీ ముందే. సో ఇక్కడ మధ్యలోకి పెట్టుకొని పెద్ద కుట్టుతో ఒక లైన్ డ్రా చేసుకుంటానండి, కుట్టుకుంటానన్నమాట. ఎందుకంటే క్లాత్ మనకు పక్కకి పోకోకుండా ఉంటుంది, నెక్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి. నెక్ ఏమన్నా పొరపాటున పక్కకు పోయినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనము సరి చేసుకోలేము, నెక్ కాబట్టి, మెయిన్ క్లాత్ ఉండదు కాబట్టి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మనము నెక్ ఎలా క్యాన్వాస్తో కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మనము స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటామన్నమాట, ఓకేనా అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఎందుకంటే వచ్చే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వీడియోస్ చేరుతాయి, ఓకేనా అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ నెక్ ఎలాగుందో అలాగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం 1/2 ఇంచ్ మార్జిన్తో మనం ఈ నెక్ అయిపోయిన తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్తో కటింగ్ చేసేస్తామండి, వదిలేసి క్లాత్ని. నెక్ అయిపోయిన వెంటనే మిడిల్లో ఉండేదంతా క్లాత్ మనము ఆ నెక్ డిజైన్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసి కటింగ్ చేసుకొని మధ్యలో క్లాత్ని తీసేస్తామండి. తర్వాత ఖర్చులు పెట్టుకుంటూ పోతాము. తర్వాత మనము ఈ నెక్ ఎలాగుందో అలాగా ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్కి మనము ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి ఆ డిజైన్ ఎలాగుందో అలాగా మనము పైకి లాక్కోవాలన్నమాట. ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఆ నెక్ చూడండి, నేను ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ నెక్ ఎలాగుందో అలాగా దానిపైన ఒక కుట్టు వేస్తున్నాను అన్నమాట. సో కుట్టు వేసిన వెంటనే మనం ఏం చేయాలంటే మనము హేమింగ్ కోసము ఇంకొక స్టిచ్చింగ్ చేసుకుంటాము. సైడ్ క్యాన్వాస్ ఎలాగుందో అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకేమవుతుందంటే హేమింగ్ చేసుకునేకి అవకాశం ఉంటుందండి, ఓకేనా. లావు కుట్టిప్పేసి తర్వాత హేమింగ్ చేసేస్తాము. సో నెక్ అనేది నిదానంగానే స్టిచ్ చేసుకోవాలండి. సో నెక్ కాబట్టి మనం మళ్ళీ ప్రాబ్లం వస్తే సర్చ్ చేసుకోలేము. ఒకటేసారి డిజైన్ కానీ నెక్ కానీ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో నెక్, అదే విధంగా బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్ అండి. బ్యాక్ నెక్ కూడా మనము అలాగే 1.5 ఇంచ్ మార్జిన్తో, రౌండ్ కాబట్టి 1.5 ఇంచ్ క్లాత్ మార్జిన్తో మనము నెక్ స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తామన్నమాట.
ఇది చూడండి, సూత్తో మనం ఇలా లేపితే షేపులు కరెక్ట్గా వస్తాయండి. మూలలు ఉంటాయి కదా, ఆ మూలలు కరెక్ట్గా రావాలనుకుంటే ఒక మిషన్ ద్వారా సూది ఉంటుంది కదా, దాంతో మనం ఇలా పైకి లాగితే షేప్ కరెక్ట్గా వస్తుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. మనము ఆల్రెడీ కటింగ్ చేసాం లైనింగ్ క్లాత్, నెక్ మెయిన్ క్లాత్ అలాగే పెట్టేసి గమ్మేసి అతికించేసాం కాబట్టి అది మొత్తం మనం ఏం చేస్తామంటే ఆ నెక్ ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుంటాము. ఎందుకంటే స్టిచ్చింగ్ లేదు కాబట్టి కటింగ్ చేసేస్తాము. ఇక్కడ నెక్ కొంచెం క్లాత్ పక్కకు పోయింది కాబట్టి నేను గమ్మేసాను కాబట్టి అది కరెక్ట్గా పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నానని. ఆ రౌండ్ ఎలా ఉందో అలాగా మనము ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ రౌండ్ స్టిచ్చింగ్ అయిన వెంటనే ఏం చేయాలి, మిడిల్ పార్ట్ ఉంది కదండి, నెక్ డ్రా చేసిండేది, మార్క్ చేసిండేది, అది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేస్తామన్నమాట. కటింగ్ అయిన వెంటనే 1.5 ఇంచ్ మార్జిన్తో ఒక క్లాత్ తీసుకొని చూడండి, ఇలా నెక్ మొత్తం కటింగ్ అయిన తర్వాత 1.5 ఇంచ్ మార్జిన్ క్లాత్ తీసుకొని ఆ నెక్ ఎలా ఉందో అలాగా స్టిచ్చింగ్ చేసుకొని మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేసానంట. ఎందుకంటే లెంతీ అవుతుంది కాబట్టి వీడియో, సో నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో చూపలేదు బ్యాక్ నెక్. ఓకేనా అండి. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది బ్యాక్ నెక్ అనేది రౌండ్ ఇలా లాక్కుంటూ మనం చేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే రిమూవ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనము రిమూవ్ చేసేస్తామన్నమాట. రిమూవ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు. సో ఇది బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది, ఎక్స్ట్రా ఉండేది రిమూవ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి. హ్యాండ్స్ వచ్చేసి మనము లెంత్ పెట్టేసాము, కటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ మనము కింద పక్కన 1 ఇంచ్ మార్జిన్ పెట్టాము కాబట్టి ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసము మనము అక్కడ 1/2 ఇంచ్ ఒకసారి, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఒకసారి 1 ఇంచ్ మార్జిన్ ఫోల్డ్ 2 సార్లు ఫోల్డ్ చేసుకొని ఆ హ్యాండ్ కిందలో మనము లైన్ స్టిచ్ చేసేస్తామన్నమాట, కుట్టేస్తామన్నమాట ఫోల్డ్ చేసి. ఓకేనా. సేమ్ 2 హ్యాండ్స్ కూడా మనము అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ రెండో హ్యాండ్ కూడా అలాగే 1 ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో 2 హ్యాండ్స్ అయిపోయిన వెంటనే మనము ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పడుతుందని ఒక సిగ్నల్ అండి, అక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు దగ్గర మనము ఇది 2 సైడ్స్ ఫ్రంట్ సైడ్ వస్తుందని మనం సిగ్నల్ పెట్టుకుంటాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పొరపాటు జరుగుతాయండి, అందుకని మనం ముందుగానే సిగ్నల్ పెట్టుకోవాలి అక్కడ. ఇది వచ్చేసి షోల్డర్ టు షోల్డర్ అంటే ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ అండి. ఇవి రెండు మనము యాడ్ చేసుకొని ఇక్కడ మనము గమ్ము వేసి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి
ఇక్కడ రౌండ్ నెక్ అయిపోయింది. కిందాలో వచ్చేసి లోపల క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, అది ఒక్కసారి మనము 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కాబట్టి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేసేస్తాము. ఆ ఫ్రంట్ సైడ్ అలాగే స్టిచ్ చేయాలి, బ్యాక్ సైడ్ బ్యాక్ క్లాత్ది కూడా అలాగే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సో అదే విధంగా మనకు 1 సైడ్ అయిపోయింది కదండి, ఇంకొక సైడ్ ఉంది కదా ఫ్రంట్ బ్యాక్ అది. సో ఇప్పుడు మనము ఇంకొక సైడ్ది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే 1 ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి మనము 1 ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేసుకుంటున్నాం. తర్వాత ఫ్రంట్ షోల్డర్ క్లీన్ చేసుకుంటున్నామండి, ఏమన్నా ఫినిషింగ్ లేకపోతే. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ షోల్డర్ టు షోల్డర్ అక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి మనము షోల్డర్ టు షోల్డర్ మనము స్టిచ్ చేసేస్తున్నాం. అది చేసుకుంటూ 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి, రఫింగ్ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మిడిల్ పార్ట్ చూసుకోనండి, మిడిల్ పార్ట్కి ఒక ఖర్చు పెట్టేసి షోల్డర్ పైన ఆ మిడిల్ పార్ట్ పెట్టేసి మనము స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం అన్నమాట హ్యాండ్స్. టూ టైమ్స్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో ఇటు సైడ్ అయిపోయింది, అదే విధంగా ఇటు సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 2 టైమ్స్ చేసుకుంటున్నామండి స్టిచ్చింగ్ హ్యాండ్స్. ప్రతి ఒక్కటి అండి ఏదైనా సరే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే కుట్లు ఊడిపోతాయి కదా, మళ్ళీ స్టిచ్ చేసుకోలేము. కాబట్టి మనము 2 సార్లు స్టిచ్చింగ్ అయిపోతుంది ఒకటేసారికి. సో అదే విధంగా మనం ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేసామో హ్యాండ్, అదే విధంగా అటు సైడ్ కూడా మనము
హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకున్న వెంటనే ఇలా గోరు సహాయంతో కొంచెం రఫ్ చేసుకుంటే నీట్గా కూర్చుంటుందండి. సో ఇక్కడ ఫినిషింగ్ కొంచెం చేసుకొని మనము రెండో హ్యాండ్ కూడా మనము జాయిన్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిన వెంటనే చంకలు ఒకసారి చెస్ట్ దగ్గర ఎలా సంకలు పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. అలా కవర్ చేసుకోవాలి మనము. ఏమంటే చూడండి, ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఈ మెజర్మెంట్ మార్క్స్ ఉన్నాయి కదండి, అవి అలాగే ప్రింట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కూర్చోవాలంటే దానిపైన కొంచెం ఎక్కువగా రఫ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే సేమ్ మెజర్మెంట్స్ అటు సైడ్ కూడా పడిపోతాయి అన్నమాట. సో అవి వచ్చేసి బ్యాక్ సైడ్ మనము అలాగా కొంచెం రఫ్ చేసుకుంటే ఒక సిగ్నల్ పడుతుంది మనకు అటు వరకు మెజర్మెంట్ ఉంది అనేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాండ్ దగ్గర నుండి ఓపెన్స్ వరకు లాస్ట్లో చివరిలో ఒక కుట్టు వేసుకుంటాం. ఎందుకంటే ఇలా మనము సేమ్ మెజర్మెంట్ కుట్టేటప్పుడు క్లాత్ పక్కలు పోకోకుండా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే చివరిలో అంటే హ్యాండ్స్ దగ్గర నుండి స్టార్టింగ్ దగ్గర నుండి ఓపెన్స్ వరకు మనము ఒక లైన్ నైస్గా చివరిలో వేసుకుంటూ వస్తామండి. అంటే క్లాతులు పక్కకు పోకుండా వస్తాయి. మెజర్మెంట్స్ మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ మెజర్మెంట్ కరెక్ట్గా రావాలంటే మనం అలాగ ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, సైడ్కి మనం ఒక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ స్టిచ్చింగ్ చేస్తాం కదండి, లూజు టైట్ అని పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఓపెన్స్ వరకు క్లాత్ జరుపుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో అదేవిధంగా హ్యాండ్ ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో అటు సైడ్ కూడా సేమ్ అలాగే చివరిలో ఒక లైన్ కుట్టేసి హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకొని చూడండి, ఇది షేపర్ స్కేల్ అంటారు. ఈ షేపర్ స్కేల్ సహాయంతో హ్యాండ్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ షేపర్ స్కేల్తోనే వేస్తే హ్యాండ్ వచ్చేసి పైన ఎంత సన్నంగా ఉంటుందో లావు ఉంటుందో అంత కరెక్ట్గా నీట్గా షేప్ పడుతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా షేప్ పడుతుంది. జంప్ స్కేల్తో ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్కి మార్క్ వేయొద్దండి. షేపర్ స్కేల్ తీసుకొని వేయండి. చూడండి, ఇది అయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్స్ వరకు అది ఎలా మార్క్ ఉందో అదే విధంగా ఓపెన్స్ వరకు స్టిచ్ చేసుకుంటున్నా. ఓకేనండి. స్టిచ్ చేసుకొని ఓపెన్స్ దగ్గర నేను కొద్దిగా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టిచ్చింగ్ ఊడుకోకుండా ఉంటుంది కాబట్టి రఫ్ చేసుకొని అదేవిధంగా 2 సార్లు 3 సార్లు కుట్ల కోసం అనేసి 2-3 సార్లు స్టిచ్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా అండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇలాగా మనము 2 సార్లు స్టిచ్ చేసుకోవాలండి, కుట్టుకోవాలన్నమాట. సో ఇటు సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకొని రఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. చెప్పాను కదా, ఇందాక షేపర్ స్కేల్ తీసుకొని హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని మనము ఓపెన్స్ వరకు కుట్టుకోవాలి. ఆల్రెడీ మనము లాస్ట్లో ఒక లైన్ కుట్టాం కదండి చిట్ట చివర, అందుకనే క్లాత్ పక్కకు పోవడం లేదు. ఎందుకంటే లేకుంటే మనం స్టిచ్ చేయకపోలేదు అనుకో మనకు క్లాత్ పక్కకు పోతూ ఉంటుంది, కరెక్ట్గా కూర్చోదన్నమాట, రాంగ్ వచ్చేస్తుంది. సో షేపర్ స్కేల్ ఆధారంగా హ్యాండ్స్ మార్క్ వేసుకొని తర్వాత మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఓకేనా అండి? నేను టేప్ సహాయంతో సంకల్ దగ్గర నుండి నడుం వరకు మార్క్ ఉంది కదా, టేప్ సహాయంతో జస్ట్ మార్క్ పెట్టుకుంటున్నానండి. తర్వాత నడుం దగ్గర నుండి ఓపెన్స్ వరకు మళ్ళీ మార్క్ పెట్టుకుంటాను, ఎందుకంటే మార్క్ ఇంపార్టెంట్ మనకు అటు వరకు అని. సో మనం చిట్ట ఒక లైన్ వేసాం కాబట్టి క్లాత్ పక్కకి జరగడం లేదండి, లేకుంటే జరిగి పెట్టేది మనకు. ఓపెన్స్ మార్క్ పెట్టుకుంటున్నానండి కరెక్ట్గా చూసి నేను, ఎందుకంటే ఓపెన్స్ మార్క్ ఇంపార్టెంట్ అండి. ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటే చూడ్డానికి బాగుండదు. సో ఇటు సైడ్ ఎంత హైట్కు ఉందో అటు సైడ్ కూడా అంతే హైట్కు ఉండాలి. ఓపెన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి డ్రెస్కి. సో రెండోసారి కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. 2-3 సార్లు స్టిచ్ చేయాలండి, ఎందుకంటే కుట్ల కోసం క్లాత్ కావాలి కాబట్టి మనం 2-3 సార్లు లైన్ వేసుకోవాలి. సో అయిన తర్వాత ఇట్లా ఖర్చులు పెట్టుకుంటే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. నడుముల దగ్గర కుచ్చు లేకోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఓపెన్స్ చూసుకుంటున్నాము. ఓపెన్స్ చూసుకునేటప్పుడు స్టిచ్చింగ్ పైన మెయిన్ ఇంపార్టెంట్ ఓపెన్స్ అండి. మనం డ్రెస్ అంతా ఒక విధంగా కుట్టినా పర్వాలేదు, కానీ ఓపెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనకు ఓపెన్స్ దగ్గర ఫినిషింగ్ కూడా ఆ బాక్స్ అనేది ఓపెన్స్ దగ్గర బాక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉండాలంటే మనము ఓపెన్స్ దగ్గర కుట్టుకునే చోటు 1 ఇంచ్ మార్జినే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసిన, మళ్ళీ 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసి పై వరకు అలాగే స్టిచ్ చేసుకుంటూ పోతాను బాక్స్ వరకు.
అలా నీట్గా స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ మనం ఓపెన్స్ దగ్గరికి వచ్చే లోపల అక్కడ సూది కుచ్చి లైన్ కరెక్ట్గా మనం ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్టిచ్ చేసుకోవాలండి. ఓపెన్స్ కుట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఓపెన్స్ కుట్టే చోటు మనము క్లాత్ని లాగకోకుండా లూజ్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఓపెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనము అలాగా వచ్చేసి చక్కగా నీట్గా క్లాత్ ఫోల్డ్ చేసుకొని అటు వరకు సూది చెక్కిన తర్వాతనే ఇలాగా తిప్పుకొని బాక్స్ రూపంలో వచ్చి ఇటు సైడ్ కూడా మనము 2 సార్లు ఫోల్డ్ చేసి క్లాత్ని పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసి అక్కడ కూడా సూదికి వచ్చి తర్వాత కిందికి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని, అంటే 1/2 ఇంచ్ ఒకసారి 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనం లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసేస్తాము. ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటా ఓపెన్స్ ఎలా కుట్టాలి. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓపెన్స్ ఎలా స్టిచ్ చేయాలనేది. ఇది జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉండకూడదు. 1 ఇంచ్ మార్జినే ఉండాలి. సో ఇక్కడ బార్డర్ వచ్చిందండి, సేమ్ కలర్ బార్డర్ వచ్చింది. అది పెట్టినా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే, ఎందుకంటే సేమ్ క్లాత్ ఎలాగుందో పైన క్లాత్ ఎలాగుందో కింద కూడా అలాగా బార్డర్ వచ్చిందన్నమాట సేమ్ క్లాత్తో. సో అందుకని నేనేం చేస్తున్నానంటే అది రిమూవ్ చేసేయాలనే ఉద్దేశంతో కొంచెం రిమూవ్ చేసి తర్వాత నేను అదే విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఆ బార్డర్ తీసేస్తానండి. బార్డర్ అంటే బార్డర్ కాదు, సేమ్ కలర్ వచ్చింది కాబట్టి దానికి బార్డర్ అనరు. సేమ్ కలర్ వస్తే అది ప్యాచ్ కూడా కాదు. సో ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చేసారు బార్డర్ లాగా. సో అదే సేమ్ ఉంది కాబట్టి అది ఎందుకనేసి నేనే రిమూవ్ చేసేసాను అన్నమాట. సో అదైన తర్వాత ఇటు సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాము అటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అటు సైడ్ ఎలా కుట్టామో ఓపెన్స్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే ఓపెన్స్ దగ్గర క్లీన్గా వస్తుందండి. క్లీన్ అంటే చాలా క్లీన్గా వస్తుంది. 1 ఇంచ్ మార్జినే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టగిన మనకు సొట్ట బిట్ట వస్తుంది. 1 ఇంచ్ మార్జిన్తో మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి ఫోల్డ్ కోసము చాలా నీట్గా వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీరు ఇంతవరకు నా వీడియోస్ని చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. బట్ వీడియో చూస్తున్నారండి, కానీ నేను ఈ వీడియోకి కనీసం అంటే ఒక 50 లైక్స్ అన్న కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఏమన్నా కొత్త వీడియోస్ పెడితే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయండి. ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో లాస్ట్ వరకు అలాగే 1 ఇంచ్ మార్జిన్తోనే పెట్టుకున్నామండి.
అది కిందికి బొరుకి పడిపోతా ఉందండి మాట మాటకి. సో అందుకనే అది మొత్తం కిందికి పడిపోతుంది. నేను ఎత్తుకోవడంలోనే టైం అయిపోతుంది నాకు. సో అయిపోయిందండి. ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పైన సంకలు ఉంటాయి కదండి, చెస్ట్ సంక డౌన్ దగ్గర పెట్టుకొని 4 మడతల రూపంలో ఇది పెట్టేసుకొని 4 మడతలుగా పెట్టేసుకొని కింద అండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా డ్రెస్ కింద టోటల్ లెంత్, అక్కడ వచ్చేసి షేపర్ స్కేల్తో మనము 1/2 ఇంచ్ మార్జిన్తో వంపుతో పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకేనండి. 1/2 ఇంచ్ మార్జిన్తో కింద ఆల్రెడీ చేసాం, ఇప్పుడు బార్డర్ తీసేసాం కాబట్టి హెచ్చు తగ్గులు వచ్చింటాయండి. ఆ ఉద్దేశంతో మళ్ళీ మేము ఏం చేస్తున్నానంటే అది 1/2 ఇంచ్ మార్జిన్తో మనము షేపర్ స్కేల్తో మనము వంపుగా షేప్ తీసుకోవాలి. డ్రెస్కి అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి లుక్ కనిపించదండి, ఊగుతూ ఉంటాయి. అదే ఉద్దేశంతో మనం ఏం చేయాలంటే కిందల 4 మడతలు 4 క్లాతులు సమానంగా ఉండేటట్టు చూసుకొని మనము స్కేల్ రూపంలో పెట్టేసి స్కేల్కి మార్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఆ బార్డర్ ఉంది అన్నాను కదండి, అది రిమూవ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే వేస్ట్, అది సేమ్ క్లాత్ ఉంది కాబట్టి. అలాగే షేప్ కరువు షేపర్ స్కేల్ తీసుకొని అలాగ షేప్ తీసేసి ఆ కటింగ్ అన్న వచ్చిందేది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం రిమూవ్ చేసేసి తర్వాత ఫోల్డ్ 2 సార్లు ఫోల్డ్ చేస్తే అండి 1/2 ఇంచ్ మార్జిన్తో ఒకటి, మరి 1/2 ఇంచ్ మార్జిన్తో ఒకటి మనము షేప్ తీసుకోవాలి. డ్రెస్ కింద భాగాన వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో మనము ఫోల్డ్ చేసేసుకుంటున్నామండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు కూడా మనము 1/2 ఇంచ్ మార్జిన్తో 1/2 ఇంచ్ ఒకసారి మళ్ళీ 1/2 ఇంచ్ ఒకసారి 1 ఇంచ్ మార్జిన్ టోటల్గా ఫోల్డ్ చేసేసి నీట్ ఫినిషింగ్ చేసాం కాబట్టి అది కూడా ఎలాగుందో అలాగా స్టిచ్ చేసేస్తున్నాం అన్నమాట.
సో స్టిచ్చింగ్ అయిన వెంటనే ఇలా గోరు సహాయంతో మనము డ్రెస్ మొత్తం ఒకసారి ఇలా రఫింగ్ చేసుకుంటే అండి మనం మడత పెట్టేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నీట్గా మడత ఐరన్ చేసినట్లుగా స్టిచ్చింగ్ కూర్చుంటుంది అన్నమాట. ఓకేనండి. చేసిన వెంటనే ఇలా గోరు సహాయంతో రఫింగ్ చేసుకోవాలండి. డ్రెస్కే కాదు దేనికైనా సరే రఫింగ్ చేసుకోవాలి. అయిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి. వీడియో అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి హేమింగ్ ఒకటి ఉందండి బ్యాలెన్స్. ఇది వచ్చేసి మనము వీడియో అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి మనము హేమింగ్ చేసేస్తామండి. ఓకేనా. ఇలా మొత్తం మనము లాక్కుంటూ చూసుకోవాలి, ఎక్కడన్నా ఫినిషింగ్ లేదా ఉందా అనేసి లాక్కుంటూ చూసుకోవాలి. ఏమన్నా థ్రెడ్స్ ఉన్నా కానీ రిమూవ్ ఒకటేసారి చేసుకోవాలండి, రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.